శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న నమస్తే అన్న. నమస్తే భయ్య. అనేది చిరంజీవి గారు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిజమైన ఏంటి అసలు? నాకు తెలిసినంత వరకైతే ఇది కొన్ని వార్తలు అయితే నిజమే అనిపిస్తుంది. ఆయన మూవీలో కూడా ఇప్పుడు విశ్వంబర మూవీ షూట్లో ఉన్నారు కదా. ఆయన పార్టీ పరంగా వస్తే ఆయన ఫస్ట్ ప్రజారాజ్యం స్థాపించారు. అప్పట్లో ఇంకా ఆయన ఒక్కడే అయిపోయాడు. ఇప్పుడంటే తమ్ముడు అండగా ఉన్నాడు కానీ అప్పుడులో ఒక్కడే అయిపోయాడు కాబట్టి రాణించలేకపోయాడు అని అనుకోవడం అది మన పొరపాటు. రాణించింది అప్పట్లో 30 సీట్లు వచ్చినట్టు మామూలు విషయం కాదు. కాకపోతే ఆయన్ని ఇంకా తొక్కేశారు అప్పట్లో. ఎందుకంటే సినిమా రంగంలో ఆయన మెగాస్టార్, రాజకీయ రంగంలోకి వెళ్తే ఆయన ఒక స్టార్ అయ్యాడు అందులో. ఎందుకంటే ప్రజారాజ్యం నుండి ఒక వెలిగి టమాటకాయలతోటి దెబ్బలు తిన్నారు, కోడిగుడ్లతోటి తిన్నారు. ఆయన చూస్తే మనకి కళ్ళ నుండి ఏడుపు వస్తుంది అనమాట. అంత బాధలు పడి తర్వాత నన్ను ప్రజలు దేవుళ్ళ చూసుకుంటారు, అలాంటిది నా మీద ఇంట్లో నీచమైన రాజకీయాలు చేశారని చెప్పి ఆయన మనస్తాపానికి గురయ్యి ఆ పార్టీలోనే రిటైర్మెంట్ తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీతోటే ఏకీభవిస్తారు అని మొన్నటి వరకు కూడా ఆయన చెప్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు, ఫ్యూచర్లో కూడా అందులో రాణిస్తారు. సో ఇప్పుడు నిజంగా ఆయన మరి ఎలక్షన్స్లోకి రావచ్చు అనుకోవచ్చా? ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక డేర్ అండ్ డాష్ దమ్మున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన చెప్తే రావచ్చు, ఎందుకంటే ఆయన అందరితోటి మంచి పరిచయాలు స్నేహాలు ఉన్నాయి. ఆయన క్రేజ్ని వాడుకుంటే మాత్రం ఇంకా రేవంత్ రెడ్డి గారికి 20 సంవత్సరాల వరకు తిరగలేదు తెలంగాణలో. కానీ ఇప్పుడు ఒకవేళ చిరంజీవి గారు కాంగ్రెస్లోకి వస్తే వాళ్ళ బ్రదర్కి పెద్ద ఎఫెక్ట్ అనుకోవచ్చు కదా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకండి ఆయన తెలంగాణలో చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో చేస్తారు. ఆయనకి ఇంక సంబంధం ఏముంది అసలు? అంటే ఇంట్లో సొంత బ్రదరే పార్టీ పెట్టి ఒక ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న ఆయన వాళ్ళ తమ్మిడికి సపోర్ట్ ఇవ్వకుండా, వాళ్ళ తమ్మికి అండగా ఉండకుండా వేరే పార్టీలోకి వెళ్ళి వేరే పార్టీ అంటే ఒకరిని విమర్శించడం అనేది ఇంతవరకు కరెక్ట్ అన్నట్టుగా వెళ్ళిపోతుంటుంది కదా. అట్లా ఆయన ఎప్పుడు ఒకరిని విమర్శించరు. మెగాస్టార్ అంటే అసలు ఆయన అందరివాడు, అందరితోటి ఉంటాడు, అందరిలోనే ఉంటాడు. ఆయన ఎవరిని విమర్శించాడు. కాకపోతే ప్రజలకి ఏ విధంగా సహాయం చేయాలనే ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా ఆయన సహాయం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎవరినైనా చిన్న ఆర్టిస్ట్ అయినా, సామాన్య వ్యక్తి అయినా, ఒక పొలిటీషియన్ అయినా, ఒక యాక్టర్ అయినా అందరికీ ఆయనే పెద్ద దిక్కు లెక్క రాణిస్తూ ఉంటారు ఇక్కడ మన హైదరాబాద్లో సంబంధించిన వరకు అయితే. సో ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ మేమే గెలుస్తాము అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? 100% వాళ్ళు చేసే మంచి పనులు, ఫ్రీ బస్, లేడీస్ అందరూ వేస్తే ఓట్లు. మన బాయ్స్ కొద్దిగా డ్రింక్ చేసే వాళ్ళు వీళ్ళు ఇంకా డబ్బులు తీసుకొని నెట్టేస్తారో తెలియదు కానీ నార్మల్గా కామన్ లేడీస్ అందరూ ఆయనకి రేవంత్ రెడ్డి గారికి వేస్తారు. బాయ్స్ కూడా కొంతమంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏంటంటే ఇప్పుడు 12 సంవత్సరాల నుండి వాళ్ళు మంచిగా చేశారు. కాకపోతే ఏంటంటే రాష్ట్రం విడిపోయింది కదా, వాళ్ళకి 10 సంవత్సరాలు పరిపాలన ఇచ్చాం, మనం ఈ 5 సంవత్సరాలు వేరే పార్టీ మారుదాం, ఊక వాళ్ళకి ఏమి ఇస్తాం అని ఒకసారి మార్చారు. రేవంత్ రెడ్డి గారు అది నిలబెట్టుకుని నెక్స్ట్ సారి కన్ఫామ్గా ఆయనే సీఎం అవుతారు. ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా శాంక్షన్ చేశారు కదా, అందరికీ వస్తున్నాయి. బరాబరు ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి 50-50% ఇద్దరికి. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి వస్తే మాత్రం అది ఇంకా ఒక 10% ఇప్పుడు వస్తుంది. మెయిన్గా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎక్కడ వెనకబడ్డారంటే ఖమ్మం జిల్లా. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేకపోయింటే మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యే ఉండేవారే కాదు. ఎందుకంటే 10 సీట్లు తేడా కదా. ఖమ్మం జిల్లా మొత్తం కుట్టుకొచ్చేసాడు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన అడుగు జాడల్లో అందరి మాట వింటాడు. రేవంత్ రెడ్డి సార్ అంటే ఆయన ఒక ప్రజల మనిషి, అందరి మాట వింటాడు, ఒక్కరి మాట అని కాదు. ఆయన కార్యకర్త మాట కూడా వింటాడు. సీఎం పేరుకి సీఎం అంతేగాని అందరి మాట వింటాడు. అవసరమైతే మొన్న చెప్పారు కదా ప్రెస్ మీట్లో, కేసీఆర్ గారు వచ్చి మీరు ఏమన్నా మీకు పెద్ద మనిషి తెలిసిన వాళ్ళు రాష్ట్రానికి మంచి చేద్దాం రండి అన్నారా అనలేదా? అన్నారు. ఎందుకంటే ఆయన అలాంటి నాయకుడు నేను ఎక్కడ చూడలేదండి. ఆయన గ్రేట్, ఒక లెజెండరీ నాయకుడిగా ఆయన స్థాయి నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ ఓడించిన వ్యక్తిగా కూడా ఆయన పేరు నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే కేసీఆర్ గారు మనకి తెలంగాణ తీసుకొచ్చారు. ఆయన ఒక మహానుభావుడు. ఆయన కూడా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నారు రాష్ట్రం ఎలా ఉంది ఏంటని. ఆయన ఫామ్ హౌస్లో ఉండి. కాకపోతే ఇద్దరు మంచిగా చేశారు, రాష్ట్రానికి అయితే ఎవరు చెడు చేయలేదు, అందరు ప్రజల కోసమే చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఒకటి విషయం ఏంటంటే బ్రదర్, తెలంగాణలో అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించట్లేదు. అప్పుడు
బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అభివృద్ధి ఉందో ఇప్పుడు అలాంటి అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. దాని గురించి తెలంగాణలో ఒక హైదరాబాదు, ఒక వరంగల్ చెప్పుకోదగ్గ ప్లేస్లు ఈ రెండు తప్ప ఏం లేవు. ఆంధ్రాలో చూసుకోను ఎక్కడ చూసినా కాకినాడ, వైజాగ్, ఇంకా విజయవాడ, గుంటూరు ఎన్ని చూసినా స్టేట్లు ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్. అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఇక్కడ ఉండాలంటే ఉండదు. కాకపోతే ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిందే కదా డెవలప్మెంట్ హైదరాబాద్ని. మన కేటీఆర్ గారు వచ్చినా ఇక్కడ మనకి మామూలుగా జాబ్స్ ఇప్పించారు అందరికీ, ఎంప్లాయీస్కి. కాకపోతే ఇది చంద్రబాబు నాయుడు గారి భిక్ష అని హైదరాబాద్ నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే నిజంగా కాంగ్రెస్ వస్తుంది అనుకోవచ్చా? ఎట్లా? నేను అదే కదని చెప్పాను, 50-50 ఉంటుంది నెక్స్ట్ సారి. కాకపోతే చిరంజీవి గారు ఉంటే మాత్రం అది వేరే ఉంటుంది. మరి ఇంకా చెప్పలేమంటే కొద్దిగా ఒక 10% కాంగ్రెస్కి ఎక్కువ ఉంటుంది.